మన దగ్గర డబ్బులకి బదులుగా బంగారాన్ని కొనుగోలు చేయడం అన్నది రిజర్వ్ బ్యాంక్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంత నోట్లయితే ముద్రనవుతాయో అంత రేంజ్లో ఇక్కడ బంగారాన్ని రిజర్వ్ చేయటం అన్నటువంటిది సహజ సిద్ధంగా వస్తూ ఉంటుంది. దాదాపు 880 టన్నులకు సంబంధించినటువంటి బంగారం భారతదేశపు ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి. అయితే ఇవి ఇంతకాలం కూడా ఈ బంగారాన్ని మన దగ్గర 20-30% ఉంచితే మిగతాది విదేశాల్లో ఎక్కువ ఉంచేవాడు. బట్ నిదానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా చేసుకొస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాల దగ్గర ఇతర దేశాల బ్యాంకులలో రిజర్వ్ బ్యాంకులలో దాచి ఉంచిన బంగారాన్ని నిదానంగా వెనక్కి తెచ్చేస్తుంది. క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని త్రూ విమానాల ద్వారా ఇక్కడికి తెచ్చేస్తుంది. రీజన్ ఏంటి అంటే అమెరికా ఆర్థిక సంక్షోభం పెరిగి పెద్దదవుతోంది. యూరప్ దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోబోతున్నాయి. అవన్నీ పెద్ద సంక్షోభంలో పడితే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ రిజర్వ్స్ని అవి ఇవ్వడానికి నాంచుతారు, విసిగిస్తారు, వేధిస్తారు. అందుకని నిశ్శబ్దంగా బంగారపు నిల్వల్ని మన బంగారం విదేశాల్లో ఎక్కడైతే రిజర్వ్ చేసి పెట్టామో ఆ బంగారాన్ని క్రమంగా వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే దాదాపు 60-65% బంగారాన్ని వెనక్కి తీసుకుంది అన్నటువంటి లెక్క చెప్తున్నారు. మిగతా బంగారాన్ని కూడా వెనక్కి తీసుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తోంది.